సరళముగా అర్థమయ్యే రీతిలో తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇది దైవికమైనటువంటి మాటలు, దేవుని మాటలు. మా హృదయాల్లో గొప్ప లోతైన కార్యము, మా హృదయాల్లో తండ్రి నిజమైన తీర్మానంతో వెళ్ళటానికి సహాయపడండి. మీ యొక్క తని బలమైన శక్తి గల మాటల చేత, ప్రేమగల మాటల చేత, ఆదరించే ధైర్యపరిచే మాటల ద్వారా మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మాకున్న అనుమానాలు, సందేహాలు ప్రభా, శత్రు తీసుకొచ్చే కుతంత్రంలో చిక్కుకొనున్నటువంటి మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి మీ నామ మహిమార్థమై వాడుకుంటారని విశ్వాసంతో మనవి చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవా, బండ సందుల్లో నిలబడే వారిని మీరు కనుగొనడానికి ఇష్టపడుతున్నారు. ఆ విషయంని తెలుసుకోవటానికి కూడా మాకు కూడా మీరు బోధించమని ప్రార్థిస్తున్నాం. చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్టర్బెన్స్ తప్పించండి. శత్రు కార్యాలన్నీ కూడా, సాతాను క్రియలన్నీ కూడా యేసు నామములో బంధిస్తుండగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మీ దాసుడు అయోగ్యుడు, ఏమీ లేనివాడు తండ్రి, కానీ యేసు ప్రభువుల వారిని ఉచితమైన కృప చేత, పరిశుద్ధమైన రక్తం చేత కడిగి పవిత్రపరిచి మేము మహిమార్థమై మీ దాసుడిని వాడుకుంటూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సంఘము ప్రార్థించిన రీతిగా, అనేకులు భక్తులు పరిశుద్ధులు ప్రార్థించిన రీతిగా ప్రార్థనలకు జవాబుగా తండ్రి మీ దాసుడిని మీరు మీ మహిమార్థమై నిలబెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎవరి అక్కర్లు ఎలాంటివో మీకు తెలుసు, కాబట్టి మీరే సంధించమని ప్రార్థిస్తున్నాం. మా సమయం ఎంతో ఆశీర్వకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, మా ఆత్మీయమైనటువంటి జీవితాలకు క్షేమకరంగా ఉండులాగున మీ దాసుని మరుగు చేసి మీ వాక్కును వినిపించమని దయగలటువంటి, ప్రేమ కలిగినటువంటి అతి శ్రేష్టమైన నామంలో, యేసు నామంలో కొద్ది ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా చదువుతారా? 22:30 ఎహెజ్కేలు గ్రంథం 22:30. పాడు చేయకుండానట్లు ప్రాకారము ఏం పరచాలా? నిల్చుటకును తగిన వాడు ఎవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేనికోసం విచారించినాడంటే దేవుడు? దేనికోసం? బద్దలైన సందులో నిల్చుటానికి. అంటే ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, ఈ భూమికిని నాకును మధ్యలో ఎవరన్నా నిల్చటానికి అని రాసింది. తెలుగులో ఆ మాట ఏం రాసింది?